new and customize. ఓకే, సో వెబ్సైట్ స్ట్రక్చర్ అనేది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉంటుంది? 4 parts. 4 పార్ట్స్. ఏంటేంటి ఆ పార్ట్స్ ఏంటి? Header, body, అండ్ సైడ్ బార్. సో మరి నిన్న క్లాస్ లో మనం చూసిన ఏరియా ఏంటి? ఏ పార్ట్ ని మనం నేర్చుకున్నాం నిన్న? హెడర్ పార్ట్. డిడ్ వి టచ్ ఫుటర్, బాడీ, సైడ్ బార్? నో, మనం అవి నేర్చుకోలేదు, ఇంకా హెడర్ పార్ట్ లోనే ఉన్నాం. సో హెడర్ పార్ట్ ని ఇవాళ ఇంకొంచెం బ్యూటిఫుల్ గా నేర్చుకుందాం. ఇంకొంచెం బ్యూటిఫుల్ గా చేయడం, హెడర్ పార్ట్ లో ఇంకొన్ని ఆప్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. డిస్టర్బెన్స్ గైస్, అర్థం చేసుకోవాలి అందరూ. మీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఉంటే మీరు ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, కానీ యూ కెన్ ఆల్సో యూస్ చాట్ బాక్స్ అన్నమాట. ఓకేనా? సో దట్ మనకందరికి క్లియర్ గా ఉంటుంది. ఓ సారీ. రైట్. సో టుడే ఇంకొంచెం మన హెడర్ పార్ట్ ని ఇంకొంచెం బ్యూటిఫుల్ గా ఇంకొన్ని ఆప్షన్స్ నేర్చుకుందాం మనం ఇక్కడ. ఓకే, సో టుడే లెట్ us లెర్న్ అబౌట్ పోస్ట్స్ అండ్ కేటగిరీస్. ఈ రెండింటి గురించి నేర్చుకుందాం. ఇంకా మనకు టైం ఉంటే విల్ ఆల్సో లెర్న్ ఫ్యూ మోర్ థింగ్స్ టుడే. సో లెట్ us లెర్న్ అబౌట్ పోస్ట్స్ అండ్ కేటగిరీస్. సో ఏంటి మరి పోస్ట్లు అంటే ఏంటి? లెట్ us see. ఎవరిది? శశాంక్ వెబ్సైట్. యా, ఇప్పుడు శశాంక్ వెబ్సైట్ మీరు చూడండి. సో హీ హ్యాస్ హోమ్, అబౌట్ us, ప్రీ ప్రైమరీ. ఇవన్నీ ఏంటండి పైన కనిపించేటివి? ఏంటి మెన్యూలో? ఆల్ ది పేజెస్. ఎస్ సార్. యా. సో ఇప్పుడు నేను కామన్ గా ఏదైనా వెబ్సైట్ తీసుకుంటున్నాను చూడండి. బెస్ట్ వేస్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్ అనేసి ఏదో ఒకటి అట్లా. ఇంకో వెబ్సైట్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఈ వెబ్సైట్ లో కూడా మీరు చూస్తే పైన ఉండేటివి ఏముంటాయండి? యూనివర్సిటీస్, సర్వీసెస్, స్టోరీస్, ఇవన్నీ ఏమై ఉంటాయి? దీస్ ఆర్ ఆల్ పేజెస్. అవునా? పేజెస్ కదా. మరి ఇక్కడ హౌ టు స్టడీ ఎఫెక్టివ్లీ 21 బెస్ట్ స్టడీ టిప్స్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్ అని ఉంది. ఇక్కడ చూస్తే పెద్ద ఆర్టికల్ అని ఉంది. ఇప్పుడు మీరు వెబ్సైట్ అన్నాక ఓన్లీ పేజెస్ నే క్రియేట్ చేసి పెట్టుకుంటారా, ఆర్ మీరు కూడా ఇలాంటి ఆర్టికల్స్ ని రాద్దాం అనుకుంటారా? చెప్పండి. యూ డోంట్ వాంట్ టు రైట్ సచ్ ఆర్టికల్స్, యూ డోంట్ వాంట్ టు రైట్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలనుకోరా? ఓన్లీ పేజెస్ మెన్యూ చేసేస్తారు అంతేనా? యూ డోంట్ వాంట్ టు రైట్ ఎనీ అదర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎన్డీటీవీ చూడండి. ఎన్డీటీవీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ఉండేటివి ఏంటండి? ఇవన్నీ ఏంటి పైన కనిపించేటివి? పేజెస్. సో ఇక్కడ మార్టిర్ ఫర్ ట్రూత్, ట్రంప్ మౌంట్స్ చిల్లింగ్, ఇదేంటి? ఇక్కడ కనిపించేది ఏంటి మరి? న్యూస్ హెడ్లైన్. కానీ ఈ న్యూస్ హెడ్లైన్ మీద క్లిక్ చేస్తే ఇదంతా ఏంటి? వాట్ ఈస్ దిస్? దిస్ హోల్ థింగ్ ఈస్ ఆర్టికల్. ఎన్డీటీవీ ఏమన్నా ఊరికే సింపుల్ గా మెన్యూలో పేజెస్ పెట్టేసి ఆ పని అయిపోయింది అనుకుందా? లేకపోతే ఇలాంటి ఆర్టికల్స్ కూడా లక్షల కోట్లలో ఆర్టికల్స్ రాస్తుందా? ఆర్టికల్స్ రాస్తుందా? ఎస్ ఆర్ నో? చూడండి, ఈ వెబ్సైట్ కూడా కార్నల్ యూనివర్సిటీ అంట. ఈ వెబ్సైట్ లో కూడా ఏమేమో పేజెస్ ఇట్లా మెన్యూలో ఉన్నాయి. దే ఆల్సో హ్యావ్ దిస్ ఎంటైర్ థింగ్. ఇదేంటి? ఇదంతా ఆర్టికల్. ఓకే, సో ఇలాంటి ఆర్టికల్స్ అనేవి మనం బేసిక్ గా ఏ వెబ్సైట్ లో అయినా మనం రాస్తూ ఉంటాం. అది యోగా వెబ్సైట్ అయినా తీసుకోండి, లేకపోతే ఇప్పుడు శశాంక్ ఎగ్జామ్ స్కూల్ వెబ్సైట్ అయినా తీసుకోండి, శ్రావణి వెబ్సైట్, ఎవరి వెబ్సైట్ అయినా తీసుకోండి. కామన్ గా మనం ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ రాయాలనుకుంటాం, అవునా? సో మన వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాయాలి అంటే
యూజ్ చేసే వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ పోస్ట్ అన్నమాట. పోస్ట్ అనే ఆప్షన్ వి జనరలీ యూస్ ఫర్ రైటింగ్ ఆర్టికల్స్ ఇన్ అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాయాలంటే యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంట? పోస్ట్ ఆప్షన్. ఓకే, బ్లాగ్స్ అయినా విలువచ్చు, బ్లాగ్స్ అనైనా విలువచ్చు, పోస్ట్లు అయినా విలువచ్చు. మరి పేజెస్ పోస్ట్లు క్రియేట్ చేసే ప్రాసెస్ అంతా ఒకటేలా ఉంటదండి. పేజ్ గాని పోస్ట్ గాని క్రియేట్ చేసే ప్రాసెస్ ఒకటేలాగా ఉంటది. మరి పేజ్ కి పోస్ట్ కి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అంటే, అఫ్ కోర్స్ వన్ డిఫరెన్స్ ఏంటంటే పేజెస్ అనేవి ఆల్మోస్ట్ అన్ని మెన్యూలోనే ఉంటాయి. ఓకే, సో మరి పోస్ట్ ఎక్కడ ఉంటాయి అంటే, యు సీ హియర్ పోస్ట్లు అనేవి ఇక్కడ ఏదైనా పేజ్ ని క్లిక్ చేస్తే గానీ ఇక్కడ కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయో నేను వెరీ సూన్ చూపిస్తాను క్రియేట్ చేసిన తర్వాత. ఓకేనా? మరి ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక దాన్ని ఒక పోస్ట్ అని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక దాన్ని ఒకటి అది ఆర్టికలా, లేకపోతే అదొక బ్లాగా, అదొక పోస్టా, అదొక పేజా అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ షోయింగ్ యూ ద పబ్లిష్డ్ డేట్ ఆర్ ద ఆథర్ నేమ్, పబ్లిష్డ్ డేట్ గాని ఆథర్ నేమ్ గాని చూపించింది అంటే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి అదొక ఆర్టికల్. ఏంటంటే ఆర్టికల్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ అస్ పోస్ట్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ అస్ బ్లాగ్. సో ఇప్పుడు చెప్పండి, మార్చి ఫర్ స్టిల్లింగ్ ఆఫ్ కీ ఇది పేజా పోస్ట్ ఐడెంటిఫై మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఏంటండి? వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేకింగ్ గైస్, వాయిస్ సరిగ్గా లేదు. బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ అందరికి క్లియర్ ఉందా అండి? లేదు మేడం. క్లియర్. యా, 1 సెకండ్. ఇస్తుందా బాగానే? Yeah, now it is clear. Yes. Okay. Right. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆర్టికల్ అనేది, సారీ, ఇప్పుడు నేను చదివిన హోల్ న్యూస్ గాని ఏదైతే ఉందో ఇక్కడ మీ ముందు కనిపిస్తుందో అది ఒక పేజా, ఒక పోస్టా? ఇస్ ఇట్ అ పేజ్ ఆర్ ఇస్ ఇట్ అ పోస్ట్? పోస్ట్ మేడం. ఎలా చెప్తున్నారు అది పోస్ట్ అని? హౌ పబ్లిష్డ్ డేట్ అండ్ ఆథర్ నేమ్. కొన్నిసార్లు ఆథర్ నేమ్ కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు ఓన్లీ పబ్లిష్డ్ డేట్ కనిపించవచ్చు, కొన్నిసార్లు ఓన్లీ ఆథర్ నేమ్ కనిపించవచ్చు, పబ్లిష్డ్ డేట్ కనిపించకపోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది కనిపించినా బ్లైండ్ గా మీరు ఏం గుర్తు పెట్టేసుకోవాలి? ఎస్, ఇట్ ఈస్ అ పోస్ట్ అనేసి గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఇది చూడండి, వాట్ ఈస్ దిస్? ఇక్కడ కనిపిస్తే ఎగ్జామ్ ప్రిపరేషన్ 10 స్టడీ టిప్స్. ఇదంతా ఏంటి? Is it a post or is it a page? పోస్ట్. Post. ఎలా చెప్తున్నారు ఇట్ ఈస్ అ పోస్ట్ అని? పబ్లిష్ డేట్ ఈ పాపప్ వల్ల మనకు కనిపించదు. పబ్లిష్డ్ డేట్ కనిపిస్తుంది. కెన్ యూ సీ? ఎస్ ఎవ్రీబడి. యా. సో ఇలా మన వెబ్సైట్ లో కూడా మనం ఒకసారి పోస్ట్లను క్రియేట్ చేసి చూద్దాం. అవి ఎక్కడ కనిపిస్తున్నాయి, వాటికి కూడా పబ్లిష్డ్ డేట్ కనిపిస్తుందా లేదా మీరే ఒకసారి చెక్ చేయండి. ఓకే, రైట్. సో లెట్స్ గో బ్యాక్. మనం ఎక్కడ శశాంక్ వెబ్సైట్ లోకి వెళ్దాం. ఓకే, లెట్ us ఎంటర్ ఇంటూ శశాంక్ వెబ్సైట్. ఆల్రెడీ శ్రీవాణి వెబ్సైట్ ఓపెన్ లోనే ఉంది కదా. యా, శ్రీవాణి వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం. ఆర్ డాలర్, మీది కూడా సేమ్ పాస్వర్డ్ కదా. ఓకే, దీన్ని నేను ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుంటా వెబ్సైట్. మీరు డాష్ బోర్డ్ లో చేసిన ఏ చేంజెస్ అయినా కూడా ఎక్కడ డిస్ప్లే అవుతాయి? వేర్ ఎవ్రీ డిజైన్ క్యాన్ బి డిస్ప్లేడ్.
వెబ్సైట్. ఆ వెబ్సైట్ అనేది ఎక్కడ చెక్ చేసుకుంటారు? జస్ట్ కాపీ యువర్ వెబ్సైట్ అడ్రస్ అండ్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసేస్తే యూ కెన్ సీ, రైట్? ఎస్ ఆర్ నో? యా. సో ఇక్కడ నేను ఇఫ్ ఐ కుడ్ స్క్రోల్ డౌన్, కెన్ యూ సీ హెలో వరల్డ్ September 8, welcome to WordPress, this is your first post, edit or delete it. ఏమనుకుంటున్నారు? What it is? What do you think it is? Post, ma'am. Post, ma'am. Post, sure? Yes, ma'am. There is a date, published date. Very good, very good. You're right, guys. Hello world అనేది డిఫాల్ట్ పోస్ట్. వర్డ్ లో మనకు డిఫాల్ట్ పోస్ట్ అన్నమాట. కావాలంటే చూడండి, ఇక్కడ నేను డాష్ బోర్డ్ లోకి వెళ్ళేసి లెట్ మీ క్లిక్ ఆన్ పోస్ట్ ఓవర్ హియర్. సో ఇదే పోస్ట్, ఈ హెలో వరల్డ్ అనే పోస్ట్ మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుందా లేదా మీరే చెక్ చేయండి. కెన్ యూ సీ ఎవ్రీబడి? Yes. ఎస్. సో ఇది కావాలంటే ఉంచుకోండి, ఆర్ ఎల్స్ delete it by just clicking on trash. సో ఇప్పుడు let us add 3 పోస్ట్లను యాడ్ చేద్దాం. ఓకే. సో వేరేస్ ఇప్పుడు శశాంక్ ది ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్? స్కూల్ వెబ్సైట్. ఇప్పుడు కెన్ ఐ రైట్ అ బ్లాగ్ రిలేటెడ్ టు వెయిట్ లాస్ గురించి నేను రాయొచ్చా ఇక్కడ బ్లాగ్స్? కెన్ ఐ? No. No, Yes, ma'am. ma'am. No, ma'am. ఎస్ అని ఎవరో అన్నారు. హూ సెడ్ ఎస్? సి మనది ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్? ఓడిఎంటి ఉందండి. ఓడిఎంటి లో కెన్ ఐ రైట్ అ బ్లాగ్స్ అబౌట్ హౌ టు డూ ఫేస్ వాష్, షాంపూ, కండిషనర్ గురించి నేను రాయొచ్చా? No, ma'am. రాయలేం కదా. మన వెబ్సైట్ ఏంటి, దానికి సంబంధించినవి రాయాలి. ఇప్పుడు చూడండి, ఈ వెబ్సైట్ కానీ, ఈ కార్నల్ యూనివర్సిటీ కానీ, ఇప్పుడు మీరు shoreline.com కానీ, ఆర్ఎల్స్ ఇక్కడ topuniversity.com కానీ, ఇవన్నీ ఓన్లీ స్టడీస్ గురించే రాస్తాయి. ఈ వెబ్సైట్ మొత్తం మీరు ఎతికినా కూడా దే డోంట్ రైట్ ఎనీథింగ్ అబౌట్ ఫేస్ వాష్, షాంపూ, క్లినిక్స్ రాయరు. అర్థమైందా? సో మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే పోస్ట్ రాయాలి కదా అనేసి ఎట్లా పడితే అట్లా దేనికి పడితే దానికి రాయకుండా మీ వెబ్సైట్ కి సంబంధించిన పోస్టులు రాసుకోండి. సో వేరేస్ ఇప్పుడు శశాంక్ వెబ్సైట్ ఈజ్ అబౌట్ స్కూల్స్ కాబట్టి నేను స్కూల్స్ కి రిలేటెడ్ పోస్ట్ రాస్తున్నా. సో క్లిక్ ఆన్ యాడ్ పోస్ట్. మన సేమ్ పేజెస్ ఎలా చేస్తామండి? హౌ డు వి క్రియేట్ పేజెస్? క్లిక్ ఆన్ యాడ్ పేజ్. ఓకే. ఇదేమో క్లిక్ ఆన్ యాడ్ పోస్ట్. అంతే, వెరీ సింపుల్. సో ఇక్కడ సేమ్ యాడ్ పోస్ట్ క్లిక్ చేసినా ఏం కనిపిస్తుంది? టైటిల్ కనిపిస్తుంది. యాడ్ పేజ్ క్లిక్ చేసినా టైటిలే కనిపిస్తుంది. కానీ ఈ రెండు దేనికి వాడతాము అనే దానికి మీకు క్లియర్ గా అర్థమైంది కదా. పోస్ట్ అనేది ఎందుకు వాడతాము? టు రైట్ ఆర్టికల్స్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఆర్టికల్ అంటేనే హెడ్ లైన్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. హౌ టు మేక్ స్టూడెంట్స్ study regular, how to make students study regularly at home. Okay na? How to make children study, children and students no? Children study regularly at home. ఇక్కడ నేను ఏం రాయాలి? ఇక్కడ ఏం రాయాలి? ఇంకా దీనికి సంబంధించిన ఆర్టికల్ అంతా రాయాలి. అవునా? ఎస్. సో నేనైతే ఇప్పుడు ఎలాంటి ఆర్టికల్ రాయాలనుకోవట్లేదు, బికాస్ హౌ టు రైట్ అన్ ఆర్టికల్ అనేది మీరు SEO లో నేర్చుకుంటారు. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఈ ఆప్షన్ ఎట్లా పనిచేస్తుందో చూపించడానికి నేను మీకు ఇక్కడ రాస్తున్నాను. ఆర్టికల్ రైటింగ్ ప్రాసెస్ అంతా మనం SEO లో నేర్చుకుంటాం. బట్ ఫర్ నౌ నేను కొంచెం ఏదో ఒక టెక్స్ట్ ఇక్కడ ఇట్లా కాపీ చేసి పెడతా అంతే. ఓకే, జస్ట్ అట్లా కాపీ చేసి పెడుతున్నా. బట్ ఎలా రాయాలి అనే దానికి మనం ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ ఏం చేయాలి? వాట్ డు ఐ హ్యావ్ టు డూ నెక్స్ట్? క్లిక్ ఆన్ పబ్లిష్. సేమ్ పేజ్ కూడా ఇలానే చేస్తున్నామా లేదా చెప్పండి, మీరే చెప్పండి. Yes, ma'am. డిడ్ ఐ క్రియేట్ పేజ్ ఆల్సో ఇన్ ద సేమ్ మేనర్? ఎస్. కానీ పేజ్ ని ఎందుకు వాడతాం, పోస్ట్ ని ఎందుకు వాడతాం మీకు తెలుసు. నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ పోస్ట్, Yes, ma'am. Add post. Ella? We can Add click post. post. You have to click on
యాడ్ పోస్ట్. Add సో ఇప్పుడు post. దేని మీద రాద్దాం చెప్పండి. చెప్పండి కూల్ Practical కాబట్టి. about practicals. ఓకే, హౌ టు స్టడీ ఫర్ 10th ఎగ్జామ్స్ ఏమంటారు? హౌ టు స్టడీ ఫర్ 10th ఎగ్జామ్స్, సిలబస్ అండ్ ఆన్సర్స్ అని పెడతాం. ఓకే, సో అట్లా. సో ఇక్కడ సేమ్ అదే టెక్స్ట్ ని కాపీ పేస్ట్ చేసేస్తే పబ్లిష్ చేస్తున్నా. సో వాట్స్ నెక్స్ట్? ఇంకో పోస్ట్ క్రియేట్ చేద్దామా? షెల్ వి క్రియేట్ వన్ మోర్ పోస్ట్? ఎస్, యాడ్ Okay. పోస్ట్. ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు? శశాంక్, టెల్ మీ, ఇట్ ఈస్ యువర్ వెబ్సైట్ నా, మీరే చెప్పాలి. యాక్టివిటీస్ మ్యామ్. యాక్టివిటీసా? ఓకే, Yes, ma'am. చెప్పండి. యాక్టివిటీస్ అంటే సరిపోదు, ఫుల్ గా ఏం ఆర్టికల్ రాయాలి? యాక్టివిటీస్ ఫర్ Activities for children. it is for children at school. Okay, so yeah, and publish it. Okay, so overall మన దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి? How many posts we have? 3 posts. Three మనం posts. క్రియేట్ చేసినవి 3 పోస్ట్ ఆల్రెడీ. Hmm. ఒకటి హలో వరల్డ్ అని ఉంది కదా. ఎస్, సో నౌ లెట్ us గో బ్యాక్. మనం క్రియేట్ చేసిన పోస్ట్లను ఎక్కడ కనిపిస్తాయి ఒకసారి చూద్దామా? ఎవ్రీబడి రెడీయా? Yes, ma'am. Yes, ma'am. లెట్స్ గో బ్యాక్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్ ని ఇట్లా బ్రౌజర్ లో ఓపెన్ చేసి అండ్ రీఫ్రెష్. సో గైస్ చెప్పండి, ఎక్కడ కనిపిస్తున్నాయి? కనిపిస్తున్నాయా? 3 place లో ఈ- Yes, ma'am. ఎస్, యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ అట్ స్కూల్, హౌ టు స్టడీ ఫర్ 10th ఎగ్జామ్స్, సిలబస్ అండ్ ఆన్సర్స్, హౌ టు మేక్ చిల్డ్రన్ స్టడీ కనిపిస్తున్నాయా? మనం క్రియేట్ చేసిన ఆర్టికల్స్, ma'am. సారీ Yes, పోస్ట్లు. Yes, ma'am. ఇప్పుడు ఇది Yes, పోస్ట్ ma'am. అని మనం మీ కళ్ళ ముందు నేను చేసినా కాబట్టి మీకు తెలుసు. ఓకే, కానీ బయట వాళ్ళకు ఎలా తెలుస్తుంది ఇది పోస్ట్ అని? Published date. వెరీ గుడ్, Time. ఇట్ ఇస్ షోయింగ్ యూ ద Time. పబ్లిష్డ్ డేట్ కనిపిస్తుంది కదా. Date. ఇవాళ సెప్టెంబర్ 11, దే యూ సీ సెప్టెంబర్ 11 పబ్లిష్డ్ డేట్. సో అర్థమైందా? క్లియర్ ఎవ్రీబడి? ఎస్. Yes, ma'am. సో దిస్ ఇస్ why we create post and this is the importance of creating post. Am I clear everybody? Yes, ma'am. Yes. Yes, ma'am. ఇప్పుడు కేటగిరీస్ గురించి నేర్చుకుందాం. సో కేటగిరీస్ అంటే మీరు చాలా సార్లు చూసారు, మింత్రా గానీ అజియో గానీ, నేను ఎప్పుడైనా విమెన్స్ వేర్ క్లిక్ చేస్తే ఓన్లీ విమెన్స్ వేర్ రిలేటెడ్ మాత్రమే కనిపిస్తాయి, చూసారా? Yes, ma'am. ఇప్పుడు ఎప్పుడైనా జ్యువెలరీ క్లిక్ చేస్తే ఓన్లీ జ్యువెలరీ ప్రొడక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి, చూసారా? Yes, ma'am. అవునా కదా? Yes, సో yes. ఇప్పుడు కిడ్స్ వేర్ అని క్లిక్ చేస్తే Only kids. కిడ్స్ వేరే కనిపిస్తాయి. సో అంతెందుకు, ఇప్పుడు నేను ఇంకొక ఇంకొక క్వైరీతో సర్చ్ చేస్తున్నా, లైక్ హౌ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ అని సర్చ్ చేస్తా. ఓకే, సో లెట్స్ చూస్ అ వెబ్సైట్. ఇక్కడ ఏవో కొన్ని వెబ్సైట్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, హెల్త్ కండిషన్స్, డిసీజ్, ట్రీట్మెంట్స్, వెల్నెస్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, డ్రగ్ అండ్ సప్లిమెంట్స్ అని క్లిక్ చేస్తే నాకు ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్స్, ఇవి ఆర్టికల్స్ చూపించట్లేదా? సరే, కిడ్స్ హెల్త్ ఇక్కడికి వెళ్దాం. ఇగో చూడండి, ఫర్ పేరెంట్స్ లో ఇక్కడ నేను న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ అని క్లిక్ చేస్తున్నా అండి. మీరు ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఇక్కడ నోటీస్ చేస్తున్నారు చూడండి. వాట్ డు యు సీ? ఇవన్నీ ఏంటి? న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ కి రిలేటెడ్ ఆర్టికల్స్ మాత్రమే ఇవన్నీ, అవునా? ఇప్పుడు నేను ఫర్ కిడ్స్ అని క్లిక్ చేస్తా. ఫర్ కిడ్స్ అని క్లిక్ చేసినప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ యు సీ? డిక్షనరీ, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇల్నెస్ అండ్ ఇంజురీస్ అని ఉంది. సరే, ఇల్నెస్ అండ్ ఇంజురీస్ అని క్లిక్ చేసా. ఏ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ మాత్రమే కనిపిస్తాయి? ఇల్నెస్ అండ్ ఇంజురీస్ కి రిలేటెడ్, అవునా? సో ఇప్పుడు మన వెబ్సైట్ లో రకరకాల బ్లాగ్స్ రాస్తూ ఉంటాం. ఓకే, రకరకాల పోస్టులు రాస్తూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, లెట్స్ సే మన ఇల్లు ఉందండి. ఓకే, మన ఇంట్లో
మినిమం ఒక 3 రూమ్స్ వేసుకుందాం. కిచెన్, బెడ్రూమ్, హాల్ అని. ఓకే, ఇప్పుడు మన ఇండ్లు అనేది కేటగరైజ్ అయ్యి ఉంటది రూమ్స్ ప్రకారంగా. ఇప్పుడు సోఫాని తీసుకెళ్లి నేను హాల్లోనే పెడతా, టీవీని తీసుకెళ్లి నేను హాల్లో పెడతా, బెడ్ని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెడతా. వాట్ వి కాల్ ఈ స్టవ్ గానీ, ఫ్రిడ్జ్ గానీ, టొమాటోస్ గానీ, వాట్ వి కాల్ ఆనియన్స్ గానీ, అవన్నీ మీరు కిచెన్ లోనే పెడతారు. అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ దీస్ సోఫా, బెడ్, టీవీ, యువర్ డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, ఇవన్నీ మీరు ఒక పోస్ట్ లాగా అనుకుంటే, ఈ రూమ్స్ ఉన్నాయా, ఈ హాల్, కిచెన్, బెడ్రూమ్ అనేది కేటగిరీస్ అన్నమాట. సో మీరు ఎలాగైతే ఒక్కొక్క ఐటెం ని మీ ఇంట్లో ఇది హాల్లో ఉండాలి, ఇది బెడ్రూమ్ లో ఉండాలి, ఇది కిచెన్ లో ఉండాలి, ఇలా అనేసి మీరు కేటగరైజ్ చేసుకుంటారో మీ ఇంటిని, అలానే మన వెబ్సైట్ లో రాసిన ఆర్టికల్స్ ని కూడా కేటగరైజ్ చేసుకోవచ్చు. సో దట్ సేమ్ ఇప్పుడు మింత్రాలో నేను క్లిక్ చేసినప్పుడు విమెన్స్ వేర్ అని క్లిక్ చేసినప్పుడు ఓన్లీ విమెన్స్ వేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. అలా నా వెబ్సైట్ లో కూడా సర్టెన్ కేటగిరీ ఏదైనా క్లిక్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ మాత్రమే వచ్చేలాగా నేను కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కేటగిరీస్. అర్థమైందా అండి? ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు అంతెందుకు, ఇక్కడ కండిషన్స్ అండ్ డిసీజెస్ అని నేను పెట్టిన, ఇక్కడ నేను క్యాన్సర్ అని క్లిక్ చేస్తే దేనికి రిలేటెడ్ ఆర్టికల్స్ మాత్రం, ఇవన్నీ ఏంటి, ఎర్లీ స్టేజ్ స్టొమక్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటి, వాట్ ఆర్ దీస్? క్యాన్సర్ రిలేటెడ్ Health పోస్ట్ related. అనాలి. క్యాన్సర్ రిలేటెడ్ పోస్ట్, యూ షుడ్ సే పోస్ట్. ఇది పోస్టా కాదా అని ఎలా తెలుస్తుంది? ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఇగో దీనికి బాటమ్ లోనో టాప్ లోనో పబ్లిష్డ్ డేట్ కనిపిస్తుంది. ఓకే, వేర్ ఇస్ ఇట్? I don't see published date, but it is a article post at any cost. ఎందుకంటే లెంతీ ఆర్టికల్ ఉంది కాబట్టి. సో మనం కూడా మనం రాసిన పోస్ట్లని కేటగరైజ్ చేసుకుందాం. ఓకే, సో ఎందులో ఉంటే బెటర్, ఎందుకంటే సో దట్ యూజర్ క్లిక్ చేసుకున్నప్పుడు అతనికి దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో షెల్ వి ట్రై చేద్దామా? యా, సో లెట్స్ గో హెడ్ టు ద డాష్ బోర్డ్ అండ్ క్లిక్ ఆన్ కేటగిరీస్. ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తున్నాయా? ఎస్. సో నేను ఇక్కడ కేటగిరీస్ క్లిక్ చేసి మన ఇష్టం, మన 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 వెబ్సైట్ లో ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ కావాలి. ఇప్పుడు ఎవరో క్రియేట్ చేశారు మెన్స్ వేర్ అని, ఎవరు, సుధానో సమ్వన్ మెన్స్ వేర్ అని క్రియేట్ చేశారు. టాప్ వేర్, ప్లెయిన్ టీ షర్ట్స్, ఎవరు చేశారండి? Who has designed this? I think Sudhana. I don't remember exactly. I created car needs. Okay. So ఇలా డిపెండ్స్ ఆన్ ద వెబ్సైట్, మనం ఏ కేటగిరీస్ అయినా మనం పెట్టుకోవచ్చు. వెరాజ్ ఇప్పుడు శశాంక్ వెబ్సైట్ లో మనం ఏ టైప్ ఆఫ్ బ్లాగ్స్ రాసాం, ఒకటేమో యాక్టివిటీ గురించి రాసినాం, ఇంకొకటేమో 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి రాసినాం, ఇంకోటి వాట్ వాస్ దట్ అదర్ బ్లాగ్ అబౌట్ how to make children study at home. Okay, yes. So నేను వాటికి రిలేటెడ్ గా కేటగిరీస్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ యాక్టివిటీస్ అని చేస్తా. ఏమంటారు? ఎస్, యాక్టివిటీస్ అని ఒక నేమ్ ఇచ్చేసి యాడ్ కేటగిరీ చేస్తా. అదే ఇప్పుడు మీరు కామన్ గా ఏదైనా అదర్ వెబ్సైట్, ఇప్పుడు కార్ ఉందనుకోండి, కార్ నీడ్స్ అని, దానికి సంబంధించినవి మీరు క్రియేట్ చేసుకోండి. కార్ వాష్ కానీ, కార్ సంథింగ్ ఉంటాయి కదా, సో అలా మీరు కేటగిరీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 10th ఎగ్జామ్స్ అని ఒకటి ఇస్తా అండ్ యాడ్ కేటగిరీ. ఓకే, సో హౌ మెనీ కేటగిరీస్ ఐ హ్యావ్? 2 కేటగిరీస్ ఐ హ్యావ్. ఓకే, సో నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి, సో మన వెబ్సైట్ ని రీఫ్రెష్ చేద్దాం. లెట్ us రీఫ్రెష్ దిస్. సో ఎక్కడ కనిపిస్తున్నాయి నేను క్రియేట్ చేసిన 2 కేటగిరీస్? ఎక్కడ కనిపిస్తున్నాయి? డూ యూ సీ ఎనీవేర్? వెబ్సైట్ మొత్తంలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? Down categories అనేది కర్మ. కనిపిస్తున్నాయా మీకు? మొత్తం చూడండి.
నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. వాట్ డు యు సే? నో మ్యామ్. కనిపించట్లేదు కదా. మరి ఎందుకు క్రియేట్ చేయాలి? కనిపించినప్పుడు నేను ఎందుకు క్రియేట్ చేయాలి? అసలు యూజ్ ఏంటి? లెట్స్ సీ. ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఇస్తున్నా. ఇది మెన్యూ అనుకోండి. ఇప్పటి వరకు మనం మెన్యూలో ఏ ఐటమ్స్ ని మాత్రమే డిస్ప్లే చేసుకున్నాం? పేజెస్. ఓన్లీ పేజెస్ కదా మనం డిస్ప్లే చేసుకుంది. ఎస్ నో? పేజెస్ కాకుండా ఇంకేమైనా డిస్ప్లే చేసుకున్నామా అండి? లేదు. ఓకే. సో అందరూ దీన్ని బాగా అర్థం చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను మెన్యూలో అయితే ఓన్లీ పేజెస్ ని మాత్రమే డిస్ప్లే చేశాను. బట్ డూ యూ నో దట్ పేజెస్ అయినా, పోస్ట్లు అయినా, కేటగిరీస్ అయినా ఈ ముగ్గురు సిబ్లింగ్స్ లాగా, అన్నదమ్ముళ్ళు అనుకోండి. ఓకే. సో ఈ మెన్యూ అనేది ఒక ప్రాపర్టీ, మీ వాళ్ళ డాడీ ఇచ్చే ప్రాపర్టీ అనుకుందాం. ఓకే. ఇప్పుడు డాడీ ప్రాపర్టీ మీద అన్నదమ్ములు ముగ్గురికి ఈక్వల్ రైట్స్ ఉంటాయా, లేకపోతే అన్నకి ఎక్కువగా వెళ్ళడం, తమ్ముడికి తక్కువగా వెళ్ళడం ఇట్లుంటదా? చెప్పండి. ఈక్వల్ రైట్స్ ఉంటుంది. ఆల్ 3 బ్రదర్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఆన్ దట్ ప్రాపర్టీ. డాడ్స్ ప్రాపర్టీ మీద ముగ్గురు అన్నదమ్ములకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మెన్యూ అనేది నేను ప్రాపర్టీ అనుకుంటే, పేజెస్, పోస్ట్, కేటగిరీస్ అని ముగ్గురిని అన్న తమ్ముళ్ళు అనుకున్నా. ఇప్పటి వరకు ఆ ప్రాపర్టీ మీద ఎవరికి మాత్రమే రైట్ ఉండే అని మనకు అర్థమైంది? పేజెస్. ఏం చెప్తున్నా? ఇప్పుడు యాక్చువల్ ట్రూత్ అర్థమైంది మీకు. పేజెస్ కాదు, యూ కెన్ ఆల్సో డిస్ప్లే పోస్ట్ అండ్ కేటగిరీస్ ఆల్సో ఇన్ ద మెన్యూ. మెన్యూలో మీరు పోస్ట్లని డిస్ప్లే చేసుకోవచ్చు, కేటగిరీస్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, పేజెస్ కాదనమాట. ఎందుకు అంటే ఈ మూడు, దీస్ 3 యాక్ట్స్ లైక్ మెన్యూ ఐటమ్స్. మెన్యూ ఐటమ్స్ అని పిలవచ్చు. అంటే మీకు ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ముగ్గురిని అన్నదమ్ముల్లా గుర్తుపెట్టుకోండి. మెన్యూని ఒక ఆస్తి అనుకోండి. ఆ ఆస్తి మీద ముగ్గురు అన్నదమ్ములకి ఎట్లయితే ఈక్వల్ రైట్స్ ఉంటాయో, అలానే మెన్యూలో డిస్ప్లే చేయడానికి ఈక్వల్ రైట్స్ ఫర్ పేజెస్, పోస్ట్ అండ్ కేటగిరీస్. ఇప్పుడు ఐ వాంట్ టు డిస్ప్లే కేటగిరీస్ ఇన్ ద మెన్యూ అండి. I want to display categories in the menu. మెన్యూలో కేటగిరీస్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చెప్పండి. ఇప్పటి వరకు మెన్యూలో పేజెస్ ని మాత్రమే యాడ్ చేసినాం కదా. ఇప్పుడు కేటగిరీస్ యాడ్ చేసి చూపించండి. పోస్ట్ అండ్ కేటగిరీస్ అని మళ్ళీ పేజెస్ యాడ్ చేయాలి మేడం. నో, అవసరం లేదు. ఎందుకు? లెట్స్ గో బ్యాక్ టు ద డాష్ బోర్డ్ అండ్ అపియరెన్స్, క్లిక్ ఆన్ మెన్యూస్. ప్రతిసారి పేజ్ లాగానే యాడ్ చేయాల్సిన పనే లేదు. కెన్ యూ సీ హియర్ లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ కేటగిరీస్ ఆప్షన్, పోస్ట్ ఆప్షన్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ కేటగిరీస్ అండి. కేటగిరీస్ క్లిక్ చేస్తున్నా. వ్యూ ఆల్, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఇగో చూడండి, నేను క్రియేట్ చేసిన 2 కేటగిరీస్ కనిపిస్తున్నాయా? 10th ఎగ్జామ్స్ అండ్ యాక్టివిటీస్ 2 కనిపిస్తున్నాయా లేవా? ఎవ్రీబడి? ఎస్. అండ్ క్లిక్ ఆన్ యాడ్ టు మెన్యూ. సేమ్ పేజెస్ మనం పైకి వెళ్ళేసి అప్పుడు పేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెన్యూ చేసామో, సేమ్ హియర్ కేటగిరీస్ కూడా క్లిక్ చేసి నాకు కావాల్సిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసా. ఇగో చూడండి, లాస్ట్ కి 10th ఎగ్జామ్స్ యాక్టివిటీస్ 2 కనిపిస్తున్నాయా మీకు? ఎస్. అండ్ నౌ సేవ్ దెమ్. Let's go back and refresh. So guys, can you see categories now in the menu bar? Yes, ma'am. Yes. So మన కేటగిరీస్ ని చేసాం, కేటగిరీస్ ని మెన్యూలో కూడా డిస్ప్లే చేసినాం. అసలు అవసరం ఏముందండి? ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? మ్యామ్ చెప్పండి. కేటగిరీస్ ని 1 పేజ్ లో మళ్ళీ క్రియేట్ చేయాలా మేడం? నో. ఇప్పుడు ఈ 10th ఎగ్జామ్స్ అండ్ యాక్టివిటీస్ నేను ఎలా క్రియేట్ చేశానండి? డైరెక్ట్ కేటగిరీస్, డైరెక్ట్ గా పోస్ట్ల కింద ఉన్న కేటగిరీస్ లోకి వెళ్ళేసి అక్కడ నేను క్రియేట్ చేసిన, ఇక్కడ నేమ్ ఇచ్చేసిన. ఓకే.
అవన్నీ సేవ్ అయిపోయి ఉంటాయి. సేవ్ అయిపోయిన తర్వాత క్యాజువల్ గా మనం మెన్యూ ఎలా చేస్తాం, అలానే అపియరెన్స్ లోకి వెళ్ళేసి మెన్యూలోకి వెళ్ళేసి ఇప్పటి వరకు పేజెస్ ని మాత్రమే డిస్ప్లే చేసినాం. అదే చెప్తున్నా నేను, పేజెస్ మాత్రమే కాదు, మెన్యూలో యూ కెన్ ఆల్సో డిస్ప్లే యువర్ కేటగిరీస్, యూ కెన్ ఆల్సో డిస్ప్లే యువర్ పోస్ట్స్. ఇప్పుడు మన మెన్యూలో ఏవి మాత్రమే ఉన్నాయో చెప్పండి. ఇన్ అవర్ మెన్యూ వాట్ ఐటమ్స్ ఆర్ డిస్ప్లేడ్? Pages and categories. పేజెస్ అండ్ కేటగిరీస్ డిస్ప్లే చేసాం. మేడం స్మాల్ పేజెస్ ఎందుకు? ఎస్, మేడం ఇప్పుడు ఈ కేటగిరీస్ అన్నదంటే మనం వెబ్సైట్ చేసిన తర్వాత కూడా ఈ పోస్ట్ మనం చేసుకోవచ్చు మేడం, అంటే ఓన్లీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే మేడం, అంటే నేను ఒక వెబ్సైట్ చేశాను మేడం మామూలుగా, అంటే బోటి గురించి అనుకోండి మేడం, కాకుండా బ్లాగ్ కూడా ఇప్పుడు దీంట్లో సపరేట్ యాడ్ చేసుకోవచ్చు మేడం, దీంట్లో మనకి యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, థ్యాంక్ యూ. పర్లేదు, నో ప్రాబ్లం. యా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్న క్వశ్చన్ రావట్లేదా? నేను కేటగిరీ చేశాను, చేసి మెన్యూలో డిస్ప్లే చేశాను. వై గైస్, వై? For easy access. User ఫర్ friendly. ఈజీ యాక్సెస్. User friendly. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అని క్లిక్ చేస్తే ఏం కనిపిస్తుంది? Related to 10th exams. Article. ఏమన్నా కనిపిస్తుందా అసలు? మీకైతే, నాకైతే ఏం కనిపించట్లేదు. నథింగ్. సో నేను కేటగిరీస్ ఎందుకు అని చెప్పాను? కేటగిరీస్ ఆర్ మెంట్ ఫర్ కేటగరైజింగ్ యువర్ పోస్ట్స్. ఏం కేటగరైజ్ చేసుకోవడానికి మనం కేటగిరీస్ క్రియేట్ చేస్తున్నాం? మనం క్రియేట్ చేసిన పోస్ట్లను కేటగరైజ్ చేసుకోవడానికి కేటగిరీస్ చేస్తున్నాం. సో నా ఫస్ట్ పార్ట్ కేటగిరీస్ ని క్రియేట్ చేయడము, అవి ఎక్కడ డిస్ప్లే చేయాలో అర్థమైంది. మరి నేను క్లిక్ చేసినప్పుడు అక్కడ ఏమన్నా దానికి రిలేటెడ్ పోస్టులు కనిపిస్తున్నాయా? 10th ఎగ్జామ్ క్లిక్ చేసినప్పుడు 10th ఎగ్జామ్ రిలేటెడ్ పోస్టులు కనిపిస్తున్నాయా? లేదు కదా. సో అవి ఎట్లా పడితే అట్లా కనబడవు. ఇప్పుడు మీ ఇంట్లో సోఫా ఉందండి, సోఫా డైరెక్ట్ సోఫా ఇట్ సెల్ఫ్ కెన్ డిసైడా నేను ఏ రూమ్ లో ఉండాలనేసి? డిసైడ్ అవుతుందా? సోఫా ఇట్ సెల్ఫ్ అంటే సోఫాకు తానే నేను హాల్లో ఉండాలని డిసైడ్ అవుతుందా? లేదు, మనము కదా, వీఆర్ ద వన్స్ హూ హ్యాస్ టు డిసైడ్. ఇప్పుడు టీవీ ఉంది, టీవీ దానంతటికి తానే చలో నేను హాల్లో ఉంటా అని డిసైడ్ అవుతుందా? లేదు కదా. సో ఈ సోఫా అండ్ ఈ టీవీ ఎవరు? మనకుండే పోస్ట్లు. ఓకే, సో ఈ హాల్, బెడ్రూమ్, కిచెన్ అనేవి ఎవరు? మనకుండే కేటగిరీస్. ఓకేనా, అర్థమవుతుందా? సో ఎలాగైతే నువ్వు మాన్యువల్ గా సోఫా వెళ్ళేసి హాల్లో ఉండాలని నువ్వు డిసైడ్ చేస్తావో, అలా ఇక్కడ పోస్ట్లు వెళ్ళేసి సపరేట్ కేటగిరీ, ఈ కేటగిరీలో ఉండాలి, ఈ కేటగిరీలో ఉండాలని యూ హ్యావ్ టు కేటగరైజ్ అన్నమాట. ఎలానో చూద్దాం. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ డాష్ బోర్డ్, గో టు పోస్ట్స్. పోస్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇగో చూడండి, యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ అట్ స్కూల్ అని ఉంది. దీన్ని మీరు ఎడిట్ అయినా క్లిక్ చేయండి, క్విక్ ఎడిట్ అయినా క్లిక్ చేయండి, ఎనీథింగ్ వుడ్ బి ఫైన్. నేను క్విక్ ఎడిట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఈ పోస్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది యాజ్ ఆఫ్ నౌ? అన్కేటగిరీస్, అంటే ఎలాంటి కేటగిరీలో రావట్లేదు. సో ఇప్పుడు ఏ కేటగిరీలోకి పెడదాం దీన్ని? Activities. యాక్టివిటీస్. ఓకే, లెట్ మీ సెలెక్ట్ అండ్ అప్డేట్ ఇట్. సో ఇప్పుడు మన వెబ్సైట్ లోకి వెళ్ళేసి చెప్పండి, యాక్టివిటీస్ క్లిక్ చేస్తే ఏం కనిపిస్తుంది? వాట్ డు యూ థింక్? ఏ పోస్ట్ కనిపిస్తుంది? దానికి నేను ఏదైతే పోస్ట్ చేసినావో, కేటగరైజ్ చేశాను, అది కనిపిస్తుందా? కెన్ యూ సీ ఎవ్రీవన్? యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ అట్ స్కూల్ కనిపిస్తుందా లేదా? లైక్ వైజ్ షో మీ హౌ టు కేటగరైజ్ అదర్ పోస్ట్స్. ఈ పోస్ట్ ఎలా కేటగరైజ్ చేయాలో చెప్పండి. Edit, quick edit, క్విక్ ఎడిట్, వెరీ గుడ్. 10th exam. అన్కేటగరైజ్ డిసేబుల్ చేసి 10th exams తో క్లిక్ చేసి 10th ఎగ్జామ్స్ Update. అప్డేట్ ఇట్. నౌ కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఇంతకు ముందు 10th ఎగ్జామ్స్ క్లిక్ చేసినప్పుడు ఏం లేకుండే. ఇప్పుడు చూడండి, 10th ఎగ్జామ్స్ క్లిక్ చేసినప్పుడు డూ యూ సీ దట్ ఎగ్జాక్ట్ పోస్ట్ కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో ఎవ్రీవన్? అంతే. సో అలానే వేరే పోస్టులు ఎలా కేటగరైజ్ చేస్తారో చెప్పండి, ఇది చెప్పండి.
Tweeted it. Uncategorized. అంటే ఇప్పుడైతే నా దగ్గర రెండే కేటగిరీస్ ఉన్నాయండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోరాదు. లెట్స్ గో విత్ యాక్టివిటీస్. ఓకే, update it. అంటే కెన్ ఐ కేటగరైజ్ ఎన్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద సేమ్ కేటగిరీ? ఎన్ని పోస్టులు అయినా సేమ్ కేటగిరీలో కేటగరైజ్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. ఇప్పుడు హాల్లో సోఫానే ఉండాలని రూల్ ఉందా? టీవీ అయినా ఉండొచ్చు, ఎస్ఆర్నో టేబుల్ అయినా ఉండొచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ అయినా ఉండొచ్చు, అవునా కదా? సో నౌ కమ్ బ్యాక్ అండ్ ఇప్పుడు యాక్టివిటీస్ లో ఎన్ని పోస్టులు కనిపించాలి? 2 పోస్ట్. చూద్దాం. లెట్ మీ క్లిక్ ఆన్ యాక్టివిటీస్ అండ్ దే యు సీ కనిపిస్తున్నాయా? సో నౌ మీకు అర్థమైందా ఎందుకు ఈ కేటగిరీస్ అనేవి? ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? యా. సో నా దగ్గర ఒక 10,000 పోస్టులు ఉన్నాయండి. ఆ 10,000 పోస్టులు నేను దేనికొక దాని మీద రాస్తూ ఉంటా. సో ఇప్పుడు వెబ్సైట్ కి వచ్చిన ఆడియన్స్ కి మనము ఐ మేకింగ్ ఈజియర్ ఆర్ నాట్? నేను వాళ్ళకు వెబ్సైట్ కి వచ్చిన ఆడియన్స్ కి ఈజీ చేస్తున్నానా లేదా? వాళ్ళకి ఏది కావాలంటే అవి చదువుకోవచ్చు. వాళ్ళకు ఓన్లీ 10th ఎగ్జామ్స్ రిలేటెడ్ కావాలంటే 10th ఎగ్జామ్స్ క్లిక్ చేసేసి దానికి రిలేటెడ్ పోస్టులను చదువుకోవచ్చు, అవునా లేదా? వాళ్ళకి యాక్టివిటీస్ రిలేటెడ్ పోస్టులు కావాలంటే యాక్టివిటీస్ ని క్లిక్ చేసి దానికి రిలేటెడ్ పోస్టులను చదువుకోవచ్చు. ఎలాగైతే ఒక చుట్టాలు మన ఇంటికి వస్తే ఇప్పుడు మన ఇల్లు కేటగరైజ్ చేయబడి ఉంటే వాళ్ళకు నిద్ర వస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు, టీవీ చూడాలనిపిస్తే హాల్లోకి వస్తారు, ఆకలి అయితే కిచెన్ లోకి వెళ్ళి ఏదైనా వండుకుంటారు, అవునా లేదా? సో సేమ్ ఎలా ఇప్పుడు అలా కాకుండా మన ఇల్లు ఎట్లా పడితే అట్లా గజిబిజిగా ఏ ఐటమ్ పడితే ఆ ఐటమ్, ఏ రూమ్ లో పడితే ఆ ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళేసి టీవీ సోఫా ఇట్లా పెట్టాను అనుకోండి, వాళ్ళకి నిద్ర వస్తే ఏ రూమ్ లోకి వెళ్ళాలని వాళ్ళకి అర్థమవుతుంది, అవునా లేదా? ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్. సో సేమ్ మన వెబ్సైట్ కి వచ్చే ఆడియన్స్ కి నేను కొంచెం ఈజియర్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన కేటగిరీని క్లిక్ చేసుకొని ఇష్టం వచ్చిన ఆర్టికల్స్ ఆర్ పోస్ట్లను చదువుకోవచ్చు. Am I clear everybody? Yes or no? Yes, ma'am. అందరికి అర్థమైనట్లేనా? రైట్? Yes, ma'am. Yes, ma'am. సో చాలా లేకపోతే ఇంకొంచెం చెప్పుకుందామా? నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా? Is it enough for today or you are ready to listen more? Please continue. Please మేడం continue. పేజెస్ కూడా అక్కడే క్రియేట్ చేస్తారు, పేజెస్ కూడా అలానే క్రియేట్ చేస్తారు కదా? యా, ప్రాసెస్ అంతే సేమ్. మీరు నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా? లేదు మేడం, ఈ రోజు మీరు మరి నిన్న క్లాస్ అటెండ్ అవ్వాలి కదా. నిన్న క్లాస్ అటెండ్ అయితే యాక్చువల్ గా హోమ్ పేజ్ లో పేజెస్ మటుకు యాడ్ చేస్తారు కదా మేడం? మీరు నిన్న ఒకసారి క్లాస్ వినండి, మీకు అర్థం అవుతుంది. వంశీయా? అవును. మీరు ఎన్రోల్ అయ్యారా వంశీ? Did you enroll? Did you enroll into the course? డెమో అటెండ్ అవ్వమని ఇది ఒక మెసేజ్ చేసింది. ఓకే, సో మీకు సో దట్ మీకు బేసిక్స్ తెలియవు. ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ ఎస్టర్డేస్ రికార్డింగ్. మా టీం మీకు షేర్ చేస్తారు, ఒకసారి వాచ్ చేయండి. ఓకే, సో దట్ అవి తెలియకుండా అవి చూడకపోతే మీకు ఇది కొంచెం అర్థం కాదు. ఓకే, యా. సో గైస్, ఈ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసుకొని వస్తారా నెక్స్ట్ క్లాస్ కి? ఎస్ ఆర్ నో? విల్ యూ ప్రాక్టీస్? యా. మేడం, ఓకే, కృష్ణప్రియ గారు చెప్పండి. అంటే మీరు ఇంకా వేరే కాన్సెప్ట్ ఇంకేదైనా చెప్తారా ఇప్పుడు దీంతో? లేదండి, ఇవి చాలు, ఈ 2 థింగ్స్ చాలు. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్తే ఇంకా టైం తీసుకుంటుంది. సో అది నెక్స్ట్ క్లాస్ లోనే చెప్పేస్తాను. ఓకే ఓకే, సో ఐ హ్యావ్ వన్ డౌట్. ఆర్ ఆర్టికల్, బ్లాగ్ అండ్ పోస్ట్ సేమ్ ఆర్ డిఫరెంట్? సేమ్ ఆర్టికల్, పోస్ట్ ఆర్ బ్లాగ్ అన్ని రకరకాల పేర్లు అంతే. బ్లాగ్ అయినా పిలవచ్చు, పోస్ట్ అయినా పిలవచ్చు, ఆర్టికల్స్ అయినా పిలవచ్చు మీరు. ఓకే. ఓకే,
నేను జస్ట్ మీకు ఆ 3 పేర్లు తెలవాలన్నట్లు 3 వాడుతూ ఉంటాను. ఆర్టికల్ అన్నా, పోస్ట్ అన్నా, బ్లాగ్ అన్నా ఒకటే. ఓకే, సో హౌ డు వి క్రియేట్ ఎనీ పోస్ట్? ఎలా క్రియేట్ చేస్తామండి చెప్పండి. సో గో టు పోస్ట్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ పోస్ట్. యాడ్ పోస్ట్ క్లిక్ చేసేసి టైటిల్ లో యూ విల్ మెన్షన్ యువర్ పోస్ట్ టైటిల్. సో బేసిక్ గా పోస్ట్ అంటేనే, టైటిల్స్ అంటేనే కొంచెం లెందీగా ఉంటాయి, నాట్ లైక్ పేజెస్. పేజెస్ అయితే ఎలా ఉంటాయి, షార్ట్ గా హోమ్, అబౌట్, కాంటాక్ట్, బ్లాగ్ ఇట్లుంటాయి. సో అదే పోస్ట్లు అయితే కొంచెం ఆర్టికల్ టైటిల్ లెంతీగా ఉంటది కాబట్టి, సో అట్లా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ హౌ డు యూ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ అ పోస్ట్ ఆర్ పేజ్? ఎలా ఐడెంటిఫై చేస్తారు దేన్నైనా? ఇది ఒక పేజ్ గానీ ఒక పోస్ట్ గానీ ఎలా ఐడెంటిఫై చేస్తారు? Author name and published date. ఆథర్ నేమ్ ఆర్ పబ్లిష్డ్ డేట్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ కేటగిరీస్? కేటగిరీస్ పర్పస్ ఏంటి అసలు, ఎందుకు క్రియేట్ చేయాలి? చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కేటగిరీస్? కరెక్ట్, కమ్ ఆన్. ఎందుకు క్రియేట్ చేస్తాం? టు కేటగరైజ్ అవర్ పోస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రకరకాల పోస్ట్లను నేను చేస్తాను. ఒక 1000 పోస్టులు ఉన్నాయి. ఈ 1000 పోస్టులు డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు నేను యూజర్ కి కొంచెం ఈజియర్ గా చేయడానికి, అంటే వచ్చిన యూజర్ తనకి ఇష్టం వచ్చిన కేటగిరీని క్లిక్ చేసుకొని బ్లాగ్స్ చదువుకోవడానికి నేను కేటగిరీస్ ని తయారు చేస్తాను అనమాట. ఓకే, సో మొన్న క్లాస్ లో మీరు అందరూ పేజెస్, థీమ్స్, మెన్యూ, కస్టమైజ్ ఇవి ఇక్కడ వరకు చేశారు కదా. ఇవాళ ఐ వాంట్ యూ టు క్రియేట్ 10 పోస్ట్స్. ఎన్ని చేస్తారండి? 10. నేను క్లాస్ లో ఎన్ని పోస్టులు చేశాను? హౌ మెనీ పోస్ట్ ఐ హావ్ క్రియేటెడ్ ఇన్ ద క్లాస్? 3 పోస్టులు చేశాను. అట్లా మీరు ఎన్ని చేస్తారు? 10 పోస్టులు చేయండి. అండ్ కేటగిరీస్, నేను క్లాస్ లో ఎన్ని కేటగిరీస్ చేశాను? 2. మీరు ఎన్ని చేస్తారు? హౌ మెనీ కేటగిరీస్ యూ విల్ క్రియేట్? ఒక 5 చేస్తారా? 5 కేటగిరీస్ చేస్తారా? ఓకే, ఆ 5 కేటగిరీస్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? Menu. Those 5 categories must be displayed in the menu bar. కదా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు 5 చేస్తావా 10 చేస్తావా, కానీ నువ్వు మెన్యూలో డిస్ప్లే చేయకపోతే వచ్చిన యూజర్ కి అవి కనిపిస్తాయా అండి? కనపడవు కదా. సో యూ హ్యావ్ టు డిస్ప్లే కేటగిరీస్ ఇన్ ద మెన్యూ బార్. సో ఇప్పుడు ఆ మెన్యూలో డిస్ప్లే చేసినప్పుడు ఆ 5 కేటగిరీస్ ని నేను క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఏం కనిపించాలి? వెరీ గుడ్. ఆ 5 కేటగిరీస్ ని క్లిక్ చేసినప్పుడల్లా నాకు పోస్టులు కనిపిస్తూ ఉండాలి. మీరు ఏ పోస్టులను కేటగరైజ్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకే, నేను మీకే వదిలేస్తున్నా. మీరు ఏ పోస్టులని ఏ కేటగిరీ కింద ప్లేస్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఓకేనా? విల్ యూ ట్రై గైస్? నిన్న చేసిన వెబ్సైట్ లోనే దానికి రిలేటెడ్ గానే చేయాలండి. చేయండి, దానికి రిలేటెడే చేయండి. వేరే వెబ్సైట్ మళ్ళీ చేయాలా? అవసరం లేదు. మీరు కావాల్సి వస్తే యూ కెన్ కీప్ ప్రాక్టీసింగ్ అండి. వేరే వెబ్సైట్ లో మీరు కావాల్సి వస్తే ఉన్న పేజెస్ అన్ని రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళా కొత్త పేజెస్ ని యాడ్ చేసుకోండి. నేనైతే మళ్ళా అవసరం లేదని చెప్తా. లేదు నేను చేస్తా అంటే మీ ఇష్టం. మళ్ళా పేజెస్ ని కొత్తగా క్రియేట్ చేయడము, ఉన్న పేజెస్ ని రిమూవ్ చేయడము, వేరే సబ్జెక్ట్ మీద చేయాలనుకుంటే చేయండి. నాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటారో దానికి రిలేటెడ్ పోస్ట్లను చేయండి, దానికి రిలేటెడ్ కేటగిరీస్ చేయండి. అవి నాకు మెన్యూలో డిస్ప్లే అవ్వాలి. అండ్ వాటిని క్లిక్ చేసిన ప్రతిసారి నేను పోస్ట్లను చూడాలి. క్లియరా? అందరికి అర్థమైందా టాస్క్? ఇవాల్టి టాస్క్ ఎవ్రీబడి? ఎస్, వండర్ఫుల్. సో ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్ టాపిక్? దీంతో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Yeah, I have a question. So imagine there is a category with multiple posts in it. If I delete that category, what will happen to the posts? Will it be that will be automatically displayed deleted? in a blog page that you will be learning in the next session. Okay. మీరు కేటగిరీ డిలీట్ చేస్తే పోస్ట్లు డిలీట్ అయిపోతాయి అన్న భయం ఏం అవసరం లేదు. ఓకే,
అవన్నీ ఒక బ్లాక్ పేజ్ లో డిస్ప్లే అయిపోతాయి. అవి ఏంటో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, ఓకే. రైట్. మీ పేరండి? నాగ్. ఎన్రోల్ అయ్యారా? ఈరోజు అవుతున్నాను. ఆల్ రైట్, రైట్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాల్టి సెషన్ లో? యా మ్యామ్, యాక్చువల్లీ ఒకసారి మీరు ఇందాక ఎడిట్ చేసి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయరా? ఓకే, ఏది? ఎస్, చెప్పండి. యా, లేదు ఇది కాదు, మెనూ పేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. యు మీన్ Yeah, వెబ్సైటా? సో ఇక్కడ మనకి ఇప్పుడు కేటగిరీస్ కూడా సేమ్ పేజెస్ లాగే డిస్ప్లే అవుతున్నాయి కదా. సో అవును. ఇలా కాకుండా స్పెసిఫిక్ గా హోమ్ పేజ్ లో వచ్చేటట్టుగా మనం ఎడిట్ చేయము. అంటే లైక్ డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కేటగిరీస్ కాకుండా హోమ్ ఓపెన్ చేస్తేనే కేటగిరీస్ కనిపించేలాగా. హోమ్ ఓపెన్ చేస్తే కేటగిరీసా, హోమ్ కింద కేటగిరీస్ కనిపించాలా? యా, అదే విత్ ఇన్ ద హోమ్. సో ఇన్ దాట్ కేస్ మీరు ఎలా పెట్టుకోవచ్చు? యూ కెన్ ఆల్సో అరేంజ్ ద పొజిషన్స్ కదా. మెన్యూలోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కేటగిరీ ఇవి ఎక్కడ ఉన్నాయి? 10th ఎగ్జామ్స్ అండ్ యాక్టివిటీస్ బాటమ్ లో ఉన్నాయి. సో నేను ఏం చేయొచ్చు? వీటిని డ్రాగ్ చేసుకొని హోమ్ కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మ్యామ్ నేను ఇంతకు ముందు అడిగాను కదా, సేమ్ అండి. నేను కేటగిరీస్ అని పేజ్ క్రియేట్ చేసి దాని కింద కేటగిరీస్ పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కేటగిరీ అనే ఒక పేజ్ క్రియేట్ చేయండి కావాల్సి వస్తే. ఆ పేజ్ కింద యూ కెన్ డిస్ప్లే లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ కేటగిరీస్ ఇక్కడ కనిపించవు. ఓన్లీ హోమ్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడే కనిపిస్తాయి. ఓకే. ఓకే, యా, అలా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు అస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? దట్స్ ఇట్. ఓకే, సో యా, దిస్ ఇస్ ద ఫైనల్ సెషన్ అండి. థర్డ్ ట్రయల్ సెషన్ అన్నమాట. ఇక్కడతో ఎండ్ అవుతుంది. రేపటి నుంచి మనకు 2 hours క్లాస్ ఉండబోతుంది. ఓకే, ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 hours సెషన్. 10 to 12 ఉంటుంది. 10 to 11 క్లాస్ ఉంటుంది. 11 to 12 డౌట్ సెషన్స్ ఉంటాయి. అంటే మీరు చేసిన టాస్క్ ని సబ్మిట్ చేయడం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం, ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? సో అండ్ రేపటి నుంచి క్లాస్ విల్ నాట్ హ్యాపెన్ త్రూ దిస్ గూగుల్ మీట్. గూగుల్ మీట్ త్రూ జరగదు. మీ అందరికి ఎల్ఎంఎస్ పోర్టల్ కి యాక్సెస్ ఇస్తాం ఇవాళ. ఓకే, సో ఆ ఎల్ఎంఎస్ పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది ట్రైనర్ కోఆర్డినేటర్ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ దట్. సో వీడియోస్ పంపిస్తారు, మీరు అలా లాగిన్ అయిపోవాలి. సో రేపటి నుంచి మనకు క్లాస్ ఓన్లీ ఎల్ఎంఎస్ త్రూనే నడుస్తాయి అండ్ ఓన్లీ ఎన్రోల్డ్ ఆడియన్స్ కి మాత్రమే నడుస్తాయి అన్నమాట. సో ఎవరైతే ఇంకా ఎన్రోల్ చేసుకోలేదో అండ్ మీరు ఈ 3 ట్రయల్ సెషన్స్ విన్నారు కదా, సో హోప్ యూ గాట్ ఇట్. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్ కోర్స్, మీకు అర్థం అవుతుంది, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, సో అనుకుంటే దెన్ యూ కెన్ హ్యాపీలీ ఎన్రోల్ ఇన్ టు ఇట్. సో యా, దట్స్ ఆల్. ఇంకా ఎవరికైనా కోర్స్ విషయము కానీ సబ్జెక్ట్ వైజ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నా. ఎవరైనా ఇంకా ఎన్రోల్ చేసుకొని వాళ్ళు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్, హాయ్ మ్యామ్, ప్లీజ్ ఓపెన్ దిస్ వెబ్సైట్, దిస్ ఇస్ అ స్క్రోలింగ్ ఆప్షన్స్ దేర్. ఎవరు? మహేందర్. ఎస్, అవును. మీరు ఇంతకన్నా బ్యూటిఫుల్ వెబ్సైట్స్ చేయగలరు మహేందర్. ఇవి ఇంతకన్నా బ్యూటిఫుల్ వెబ్సైట్స్ ని మీరు వెరీ సూన్ చేయగలరు, బట్ నాట్ ఇన్ ద వెరీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే. దీనికి ఇంకొక 2-3 సెషన్స్ ఫినిష్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, మీరు ఏదైతే ఇప్పుడు పంపించారో అంతకన్నా డబుల్ ట్రిపుల్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్ యూ విల్ బి ఏబుల్ టు డూ. డిజైన్ చేయగలరు, బట్ నాట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్. ఎందుకంటే ఫస్ట్ మీకు డైరెక్ట్ గా అంత పెద్దగా చెప్తే మీకు అర్థం కావు. బేసిక్స్ నుంచి వెళ్ళాలి కాబట్టి నేను బేసిక్స్ ఫస్ట్ నేర్పిస్తున్నాను. ఓకే, యా. సో ఇంకా ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో, దెర్ ఈస్ అ ఫార్మ్ లింక్ ఇన్ ద చాట్ బాక్స్ అండి. ప్లీజ్ క్లిక్ దిస్ లింక్ అండ్ ఫిల్ అవుట్ ద ఫార్మ్. ఓకే, ఎన్రోల్ అయిన వాళ్ళు యూ నీడ్ నాట్ టు ఫిల్ అవుట్ ద ఫార్మ్. ఆల్రెడీ మీకు వెబ్సైట్స్ వచ్చేసినాయి కదా ఎన్రోల్ అయిన వాళ్ళకు. యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ టుడేస్ కాన్సెప్ట్. ఓకేనా?
ఏంటండి? సారీ. Ma'am, will you share your contact number?